హలో గాయ్స్, మీ అందరికీ సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో డెడ్పూల్ అండ్ ది వోల్వరిన్ మూవీలో మనం చూడబోయే క్యామియోస్ గురించి మాట్లాడుకుందాం. లీక్స్ కి దూరంగా ఉండాలి అని చెప్పి నువ్వే ఇలాంటి వీడియోస్ చేస్తే ఎలా బ్రో అని కొంతమంది అంటారు. కంగారు పడకండి గైస్, ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ కూడా ఉండవు. అలాగే నేను రీసెంట్ గా పెట్టిన పోల్ లో కూడా చాలా మంది లీక్స్ వద్దనే చెప్పారు. అందుకే మీరు విన్న ఈ క్యామియో రూమర్స్ ని వీడియోలో డీబంక్ చేస్తాను. సో వాళ్ళు వస్తారు అని మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా సరే అవి పోతాయి. సో గైస్, ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ లో ఉన్న టాప్ క్యామియో రూమర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడు చెప్పేదే చెప్తున్నాను, మన వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడండి. సో మరి మనం ఇంకా ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీకి సంబంధించిన క్యామియోస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎంసీలో ఒక మూవీలో ఏదైనా క్యామియోని తీసుకురావాలి అంటే వాటికి ఉండే కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం. అయితే ఎప్పుడైనా ఒక మూవీలో వేరే క్యారెక్టర్ యొక్క క్యామియో అపియరెన్స్ పెట్టాలి అంటే అది ఆ మూవీకి సంబంధించిన క్యారెక్టరే అయి ఉండాలి. అంటే ఇప్పుడు డెడ్పూల్ లో మనం చాలా ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని చూస్తాము, కొందరిని ట్రైలర్ లోనే రివీల్ చేస్తారు. అలా ఒకే కేటగిరీలోకి వచ్చే క్యారెక్టర్స్ ని మాత్రమే క్యామియోస్ లో పెడతారు. అంతేగాని జస్ట్ హైప్ కోసం ఏదో ఒక క్యారెక్టర్ ని అయితే తీసుకురారు. ఒకవేళ అలా తీసుకురావాలి అంటే అది పోస్ట్ క్రెడిట్ సీన్స్ ద్వారానే సాధ్యమవుతుంది. పోస్ట్ క్రెడిట్స్ ద్వారా మూవీస్ ని లింక్ చేస్తూ నెక్స్ట్ మూవీకి హైప్ పెంచాలి కాబట్టి అక్కడ క్యామియోస్ ని అలా పెడతారు. అంతేకాకుండా ఒక పెద్ద మూవీని ఫ్యూచర్ మూవీస్ కోసం సెటప్ గా వాడుతున్నప్పుడు కూడా క్యామియోస్ ని పెడతారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమాలో కూడా ఇలాగే జరిగింది. ఐరన్ మ్యాన్ ఉంటాడు, గోస్ట్ రైడర్ ఉంటాడు అని ఇలా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ నమ్మి సినిమాకి వెళ్లిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్ తోనే వెనక్కి వచ్చారు. అండ్ ఈ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫెయిల్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అనే చెప్పొచ్చు. అయితే మనం ఇప్పటి వరకు ఎంసీయూ మూవీస్ యొక్క క్యామియో రూల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు డెడ్పూల్ 3 లో క్యామియో రూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అసలు చెప్పాలి అంటే డెడ్పూల్ అండ్ ది వోల్వరిన్ మూవీ ఎలాంటిది అంటే అసలు ఈ మూవీలో ఎవరినైనా క్యామియో కింద తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. మార్వెల్ వాళ్ళు ఎంత పెద్ద క్యారెక్టర్ ని క్యామియో కింద తీసుకువచ్చినా సరే అసలు ప్రాబ్లం అనేది ఉండదు. ఆల్రెడీ ఎంసీలో చనిపోయిన వాళ్ళని కూడా క్యామియోస్ కింద తీసుకురావచ్చు. అండ్ ఈ మూవీలో ఆ సిచ్యువేషన్స్ ని పాసిబుల్ అయ్యేలా చేసేది వాయిడ్. మనందరికీ బాగా తెలుసు వాయిడ్ లో టీవీఏ వాళ్ళు ప్రియూన్ చేసిన క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి అని. సో ఆ విధంగా మార్వెల్ వాళ్ళు ఎవరినైనా తీసుకురావచ్చు. కానీ రియాలిటీలో మాత్రం కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. సినిమా స్టోరీ లైన్ ప్రకారం ఎవరినైనా తీసుకురావచ్చు, కానీ రియాలిటీలో అలా చెయ్యరు, చెయ్యకూడదు కూడా. ఎందుకంటే అలా చేస్తే ఈ సినిమా కూడా ముందు మార్వెల్ మూవీస్ లాగే ఫ్లాప్ అయిపోతుంది. అవును గైస్, ఒకప్పుడు మార్వెల్ మూవీస్ లో ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుండేది. కానీ ఇప్పుడు చూస్తే ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ లో మార్వెల్ ఎక్కడో చోట తడబడుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఎవరిని పడితే వారిని క్యామియోస్ కింద తీసుకువస్తే మెయిన్ గా ఉన్న డెడ్పూల్ ఇంకా వోల్వరిన్ క్యారెక్టర్స్ ని డిగ్రేడ్ చేసినట్టు అవుతుంది. అండ్ ఆ పాయింట్ లోనే సినిమా కూడా పోతుంది. సో గైస్, ఇప్పుడైతే మనం సోషల్ మీడియాలో ఈ మూవీలో కనిపించబోయే క్యామియోస్ గురించి వస్తున్న రూమర్స్ గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. అయితే ఈ లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్. అయితే ఈ రూమర్ ఎందుకు వస్తుంది అంటే ట్రైలర్ ఎండింగ్ లో డెడ్పూల్ ఇంకా వోల్వరిన్ ఒక పోర్టల్ లోకి జంప్ చేయడం చూసాము. సో దీన్ని ఆధారంగా పెట్టుకుని ఈ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు అని అంటున్నారు. రూమర్స్ అని కాదు కానీ జనరల్ గా ట్రైలర్ లో ఈ షాట్ చూస్తే మనందరికీ కూడా అదే అనిపిస్తుంది. బట్ గైస్, ఈ చిన్న విషయాన్ని పట్టుకుని డాక్టర్ స్ట్రేంజ్ ఖచ్చితంగా ఉంటాడు అని మనం నమ్మలేము. మేబీ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా సరే అది మన డాక్టర్ స్ట్రేంజ్ కూడా కాకపోవచ్చు. ఐ మీన్ వేరే వేరియంట్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయినా ప్రస్తుతానికి మన డాక్టర్ స్ట్రేంజ్ అయితే మల్టీవర్స్ లో వేరే విహారం చేస్తున్నాడు. అయినా సరే ఇదంతా కాదు అనుకుంటే మేబీ అక్కడ ఉన్న ఎవరికైనా డాక్టర్ స్ట్రేంజ్ రింగ్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. అండ్ సేమ్ నో వే హోమ్ లో జరిగినట్టే నెడ్ లాగా అక్కడ ఎవరైనా సరే పోర్టల్స్ ఓపెన్ చేసి ఉండొచ్చు. మూవీలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు గైస్, ఎందుకంటే ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఏమో ఎవరికి తెలుసు, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ కాకుండా వేరే ఎవరైనా సరే డాక్టర్ స్ట్రేంజ్ వేరియంట్ కింద రావచ్చు. అయితే పైన చెప్పిన పోర్టల్ ఆధారంగానే వాంగ్ క్యామియో కూడా ఈ మూవీలో ఉంటుంది అని కొంతమంది అయితే అంటున్నారు. అండ్ నేనైతే ఇది జరుగుతుందేమో అని చెప్పి అనుకోవడం లేదు గైస్. ఎందుకంటే మార్వెల్ వాళ్ళు వాంగ్ క్యారెక్టర్ ని ఇప్పుడు ఎంసీలో గ్రౌండెడ్ స్టోరీస్ లో హీరోస్ ని గ్రూప్స్ కింద ఫార్మ్ చేసేలా సెటప్ చేశారు. సో అతను ఈ మూవీలో ఉండే ఛాన్స్ అయితే తక్కువగానే ఉంది. అండ్ గైస్, మన లిస్ట్ లో నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా చెప్పేస్తున్నాను, ఈ మూవీలో ఎటువంటి ఐరన్ మ్యాన్ కనిపించడు. ఆర్డీజీనే కాదు, ఇంకా ఏ ఐరన్ మ్యాన్ వేరియంట్ కూడా మనకి ఈ మూవీలో కనిపించే ఛాన్స్ అయితే లేదు. సో సినిమాలో ఐరన్ మ్యాన్ కనిపిస్తాడు అనే రూమర్ ని మీరు ఎక్కడైనా విన్నా చూసినా దాన్ని పట్టించుకోకండి. అలానే మొన్ననే ఒక న్యూస్ కూడా వచ్చింది. కెవిన్ ఫైగి ఈ సినిమాలో ఆర్డీజేని క్యామియోగా తీసుకువద్దాం అనుకుంటున్నాడు, కానీ అది అవ్వడం లేదు అని చెప్పి. కానీ నేను చెప్పినట్టు ఇది జరిగే ఛాన్స్ అయితే తక్కువగానే ఉంది. అలా ఎందుకు అంటున్నావు బ్రో అని అనుకుంటున్నారా? దీనికి కూడా నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఉంది గైస్. అదేంటి అంటే ఇప్పుడిప్పుడే మార్వెల్ ఫ్యాన్స్ అవెంజర్స్ ఇంకా స్పైడర్ మ్యాన్ మూవీస్ కాకుండా వేరే మార్వెల్ మూవీస్ అండ్ షోస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇలాంటి టైంలో
ఆర్డీజే కనుక క్యామియో కింద వస్తే మొత్తం కూడా పాడైపోతుంది. ఇలా అంటున్నానని చెప్పి నాకు ఐరన్ మ్యాన్ నచ్చడు అని అనుకుంటున్నారేమో. స్క్రీన్ మీద ఐరన్ మ్యాన్ ని చూస్తే ఎగిరి గంతేసే బ్యాచ్ లో నేను కూడా ఒకరినే. బట్ ఈ సిచ్యువేషన్ లో మాత్రం అదైతే సెట్ అవ్వదు. సో ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి గోస్ట్ రైడర్. అయితే చాలా రోజుల నుంచి ఈ గోస్ట్ రైడర్ క్యామియో మీద రూమర్స్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా పర్సనల్ గా నాకు కూడా ఈ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ని మూవీస్ లో చూడాలని ఉంది. అండ్ ఒకసారి ఊహించుకోండి గైస్, పొరపాటున వాయిడ్ లో గోస్ట్ రైడర్ ని వీళ్ళిద్దరు చూస్తే ఏ రేంజ్ లో ఉంటుందో. బట్ పాయింట్ ఏంటి అంటే ఈ మూవీలో గోస్ట్ రైడర్ కనిపించడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గోస్ట్ రైడర్ క్యారెక్టర్ అనేది చాలా పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్. దాన్ని కరెక్ట్ గా వాడితే మార్వెల్ కు చాలా ప్లస్ అవుతుంది. సో మార్వెల్ వాళ్ళు ఈ క్యారెక్టర్ ని ఫ్యూచర్ ఎంసీయూ కోసం దాచిపెట్టారు. మిడ్ నైట్ సన్స్ అనే ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో ఉంది అని, అలాగే అందులో గోస్ట్ రైడర్ కనిపిస్తాడు అని అంటున్నారు. కాబట్టి మాక్సిమం ఈ మూవీలో తను ఉండే ఛాన్స్ అయితే తక్కువే. అయినా నేను స్టార్టింగ్ లో చెప్పాను ఈ మూవీలో ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో గైస్ ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి టోబే మ్యాగ్యూర్ స్పైడర్ మ్యాన్. టోబే కూడా కనిపించే అవకాశం జస్ట్ 0.1% మాత్రమే ఉంది. నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మార్వెల్ ఏ కేటగిరీకి తగ్గట్టు ఆ కేటగిరీలో నుంచే క్యారెక్టర్స్ ని తీసి క్యామియోస్ పెడుతుంది అని. అండ్ సీక్రెట్ వార్స్ మూవీకి ఎంసీయూలోకి చాలా క్యారెక్టర్స్ ని తీసుకురావాలి కాబట్టి ఒక్కొక్కటిగా అందరినీ తీసుకొస్తున్నారు. అండ్ ఆల్రెడీ టోబే మ్యాగ్యూర్ ని నో వే హోమ్ లో చూపించారు కాబట్టి ఈ మూవీలో తను ఉండే ఛాన్స్ అయితే తక్కువగానే ఉంది. బట్ ఒకవేళ టోబేని కూడా మార్వెల్ వాళ్ళు వీళ్ళిద్దరితో కలిపి సీక్రెట్ వార్స్ కి రోడ్ వే కింద వెయ్యాలి అనుకుంటే అలాంటప్పుడు మనం ఈ మూవీలో టోబే మ్యాగ్యూర్ ని స్పైడర్ మ్యాన్ కింద చూసే అవకాశం అయితే ఉంది. బట్ ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల ప్రకారం నేను చెప్పే విధంగా దీనికైతే చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉంది. అండ్ గైస్ మన లిస్ట్ లో లాస్ట్ అండ్ హ్యూజ్ క్యారెక్టర్ వచ్చేసి హల్క్ కూడా ఈ మూవీలో కనిపిస్తాడు అని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అసలు చెప్పాలి అంటే నేను పైన చెప్పిన రూమర్స్ కన్నా ఈ హల్క్ రూమరే బాగా పాపులర్ అవుతుంది. బట్ గైస్ నాకు మాత్రం దీని మీద కూడా నమ్మకం అయితే లేదు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ మనం దీని మీద ఆశలు అయితే పెట్టుకోకూడదు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమాలో ఐరన్ మ్యాన్ క్యామియోని ఎలా హైప్ చేశారో ఈ మూవీలో కూడా హల్క్ క్యామియోని అలాగే హైప్ చేస్తున్నారు. అసలు నేను హల్క్ గురించి చెప్పకూడదని అనుకున్నాను కానీ ఈ రూమర్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఎక్కడైనా హల్క్ అన్న మాట వింటే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కాబట్టి నేనైతే ముందే చెప్తున్నాను. మూవీలో మీరు డెడ్ పూల్ వేరియంట్స్ మీద కానీ వోల్వరిన్ వేరియంట్స్ మీద కానీ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఇలా ఎంసీయూ క్యారెక్టర్స్ మీద మాత్రం అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. బెస్ట్ థింగ్ వాటి గురించి మర్చిపోండి. మీరు ఈ మూవీని కేవలం డెడ్ పూల్ ఇంకా వోల్వరిన్ గురించి మాత్రమే చూడండి. మనం కేవలం డెడ్ పూల్ యొక్క కామెడీ అండ్ వోల్వరిన్ యొక్క యాక్షన్ గురించి మాత్రమే సినిమాని చూద్దాం. సినిమాలో ఏం చూస్తాము అనేది తర్వాత విషయం. బట్ ఏ మూవీనైనా సరే ఫుల్ గా ఫీల్ అవుతూ చూడాలి. ఎప్పుడు కూడా ఎవరో వస్తారని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్ క్యామియోస్ గురించి మీకు ఒక ఐడియా వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీకు కొన్ని విషయాల్ని చెప్తాను. దాన్ని బట్టి మీకు ఈ మూవీ మీద హైప్ పెరుగుతుంది. అదేంటి అంటే రీసెంట్ గా చైనాలో ఈ మూవీకి సంబంధించి ఒక ఫ్యాన్ ఈవెంట్ అయితే జరిగింది. అండ్ అక్కడ వాళ్ళందరికీ కూడా ఈ సినిమా స్టార్టింగ్ 30 to 40 minutes వరకు అయితే చూపించారు. అయితే వాళ్ళు చెప్పిన మాటలు వింటే మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే రేంజ్ లోకి వెళ్ళిపోతాయి. అదేంటి అంటే మనం ట్రైలర్ లో చూసిన మోస్ట్ ఆఫ్ ది ఫుటేజ్ ఈ మూవీలో కనిపించే మొదటి 40 నిమిషాల్లోదే అంట. మార్వెల్ అచ్చం ఎండ్ గేమ్ ట్రైలర్ ను ఎలా డిజైన్ చేసిందో ఈ డెడ్ పూల్ ట్రైలర్ ని కూడా అలాగే డిజైన్ చేసింది. జస్ట్ మూవీ స్టార్టింగ్ లో ఉండే 30 minutes ఫుటేజ్ నుంచి ట్రైలర్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ని తీసుకుంది. అయితే గైస్ వాళ్ళకి చూపించిన ఆ 30 minutes ఫుటేజ్ గురించి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళకి ఎండ్ గేమ్ లో డెడ్ పూల్ ఉన్నట్టు అనిపిస్తుందంట. అలానే R-rated రివ్యూకు న్యాయం చేస్తూ మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయంట. దానితో పాటు కామెడీ కూడా అంతే బాగుందంట. అలానే వాళ్ళు కొన్ని స్పాయిలర్స్ కూడా చెప్పారు. బట్ మన ఛానల్లో స్పాయిలర్స్ కి నో స్పేస్. సో గైస్ నాకైతే ఇవన్నీ విన్న తర్వాత మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. సో దీనికోసం మనం 26th వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ నాతో పాటు ఈ మూవీ కోసం మీలో ఎంతమంది అవైటెడ్ గా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దీంతో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది గైస్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.